ప్రజలు కూడా దీని మీ పట్ల వ్యతిరేకత వ్యక్తం చేయాలని చెప్పి, వినకపోతే మాత్రం పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. హైకోర్టు సుప్రీంకోర్టులో కూడా కేసులు వేసైనా ఈ సమస్యను సవాల్ చేస్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. బాధ్యతనే ఎక్కువ ప్రజల ఆస్తులు కాపాడడం. కూడా ఏ భూమి అమ్మినా అడ్డుకుంటాం, ఏ ప్రభుత్వ ఆఫీసును అమ్మినా అడ్డుకుంటాం. కలెక్టరేట్ వద్దంటున్నాం, అక్కడికి పోతాం, అక్కడ హాస్టల్ పెట్టు, లేకపోతే ప్రభుత్వ హాస్పిటల్ పెట్టి అక్కడ మంచి బిల్డింగ్ లకడీ కప్పుల్లా అమ్మడం ఎందుకు? నీకు చేస్తామని ప్రభుత్వం ఈరోజు పత్రికలలో కుట్రాలి. సిలబస్ మార్చడం, సిలబస్ మార్చు, నోటిఫికేషన్ వేసి మార్చు. ఎంత మారుస్తావు? ఇప్పుడు తెలంగాణ భౌగోళిక స్వరూపము, సామాజిక పరిస్థితులు ఇవన్నీ తెలుసుకోవాలి. ఖచ్చితంగా దానికి సంబంధించింది ఒక నెలలో చదువుకుంటారు పిల్లలు. దాని పేరు మీద లాగడం అనేది సరికాదు, దాన్ని వ్యతిరేకిస్తుంది. తెలంగాణకు సంబంధించిన ప్రతి అంశాన్ని జోడించు సిలబస్లో. ఇప్పుడున్న సిలబస్కి అది అదనంగా పెడతావు. ఇండియన్, వరల్డ్ ఒక్కటే, ఇదే ఒకటే పెట్టాం కదా. ఒక వ్యక్తి ప్రతిభను గుర్తించడానికి అనేక పద్ధతులు ఉన్నాయి, దాని పేరు మీద లాగడం అనేది సరిగా. ఏది సిలబస్ మార్పు మీద ఏం అభ్యంతరం లేదు. మార్పు అంటే మార్పు పేరు మీద ఆలస్యం చేయొద్దాం. సిలబస్ను మార్చడానికి అభ్యంతరం లేదు. అంటే ఒక గెజిటెడ్ జూనియర్ లెక్చరర్లు, గెజిటెడ్ ఉద్యోగాలను ఒప్పుకోవడం లేదు. అక్కడ రిజర్వేషన్స్ అవన్నీ ఉంటాయి. మిగతా ఉద్యోగాలను